మరో మంత్రి పొన్నం ప్రభాకర్ చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యవహారంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామిపై తాజాగా మందకృష్ణ మాదిగ ఫైర్ అయ్యారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్ను పొన్నం ప్రభాకర్ దున్నపోతు అని సంబోధిస్తే ఆ వ్యాఖ్యలను తోటి దళిత మంత్రి వివేక్ వెంకటస్వామి ఖండించకపోగా సమర్థించినట్లుగానే హావభావాలు ప్రదర్శించడం ఏంటని మండిపడ్డారు. లక్ష్మణ్ మీద పొన్నం వ్యాఖ్యలు మంచిది కాదని, దళితులు బలహీన వర్గాల మధ్య ఈ వివాదం పెరగవద్దని వెంటనే తాను పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు ఫోన్ చేశారని చెప్పారు మందకృష్ణ. ఇంతమందిని పిలిచి ఒక దళిత సంక్షేమ శాఖ మంత్రి, మాదిగ కులం సంబంధించిన మంత్రి లక్ష్మణ్ గారిని పిలవకపోవడం అంటే అర్థమైంది. మా లక్ష్మణ్ గారు మాదిగ కులంలో పుట్టి మంత్రి కావడమే మేము చేసిన నేరం అనే పద్ధతులు 50 దినకం చేశాడో, తోటి దళితుడు, తోటి మాల సోదరుడే ఒక మాదిగ బిడ్డను పిలవలేదు కదా. పట్టి విక్రమార్క ఎవరు? మాల. పొన్నం ప్రభాకర్ ఎవరు? బీసీ. రేవంత్ రెడ్డి, ఇంకో గుత్తా సుఖేందర్ రెడ్డి, కిషన్ రెడ్డి గారు ఎవరు? ఓసీ. ఇంకొకరు మైనార్టీ. పిలవంది ఎవరు? తోటి దళితుడు ఒక దళిత నాయకుడు జయంతి కార్యక్రమంలో మరో తోటి దళితుడు మాదిగ సామాజిక వర్గం సంబంధించిన మంత్రిని కనీసం ఆహ్వానించాలని సోయి కూడా లేకుండా పోనంటే మాకు అవమానం జరిగినట్టే కదా. అంటే అసలు లక్ష్మణ్ గారిని మంత్రిలో చూస్తుండా లేదా? లక్ష్మణ్ గారు తెలంగాణ రాష్ట్రానికి ఒక మంత్రి కాడా? మాదిగ కులంలో పుట్టడం వల్లనే కదా ఈయన దున్నపోతనే వాక్యం చేసింది. మాదిగ కులంలో పుట్టడం వల్లనే కదా లక్ష్మణ్ గారిని వివేక్ పిలవకపోవడానికి కారణమైంది. ఇంకా వేరే కారణం ఏమని చెప్పాలి? మేము చాలా బాధాకరమైన విషయం. అయినప్పటికీ మేము దళితుల మధ్య ఐక్యత కోరుకుంటున్నాం. ఉమ్మడిగా దళితుల ప్రయోజనాల కోసం, దళితుల హక్కుల కోసం కష్టపడాలి మళ్ళీ అందరం కలిసి. అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఐక్యత మేము కోరుకుంటాం.